ఉంది అని చెప్పేసి మీరు చెప్పినటువంటి పరిస్థితి. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి. సార్ డాక్యుమెంట్ ఒకసారి చూడండి ఇది. సో ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి డీజీపీగా అంటే చెవిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఒక పత్రం అనమాట ఇది. ఏంటంటే వెంకటగిరి దగ్గర వెందోడు అనేసి ఒక ప్రాంతం ఉంది. అక్కడ 263 ఎకరాల భూమిని కొనుక్కొని దాన్ని అరవిందో ఫార్మోకి అమ్మినట్టు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 13 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నల్లధనాన్ని వైట్ మనీగా మార్చినట్టు తెలుస్తుంది. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ఇదే ఈ డాక్యుమెంట్ ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. ఇది పక్కా మనీ లాండరింగ్ అని చెప్పేసి తెలుస్తోంది. సరే దీన్ని పక్కన పెడితే దాదాపుగా కూడా కొన్ని ల్యాండ్స్ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాని వాల్యూ 63,72,00,000 ఈ రోజు కూడా. మరి దాన్ని కేవలం 8,85,00,000 అని చెప్పేసి చూపించి దాన్ని 8,85,00,000 రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. సో 63 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ 8 కోట్లకి ఇచ్చారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అవి లెక్కల్లో చూపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత దాన్ని అమ్మితే దాదాపుగా కూడా ఒక 65 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు అంటే ఇంత తక్కువగా అది ఎక్కడో చెబితే మనం కూడా అప్పో చేసి కొనుక్కుందాం. 8 కోట్లకు కొంటే 63 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి భూములు అలాగే వ్యాపారాలు ఎక్కడైనా ఉంటే మీరు కూడా కొంచెం పెట్టుబడి పెడితే కొంచెం ₹4 డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ మనం చెప్తున్నాయి కదా, దర్యాప్తు సంస్థలు చెప్తున్నవే. చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో దర్యాప్తు సంస్థలు చెప్పాయి కాబట్టి అరెస్ట్ చేశారో, సో వాటికి మించినటువంటి ఆధారాలు ఇక్కడ కనిపిస్తున్నా కూడా ఇంకా స్కామ్ కాదంటారు. చంద్రబాబు నాయుడు మాత్రమే స్కామ్ అంటారు. మరి ఎలా చూడొచ్చంటారు? ఇక్కడ ఒక అంశం అండి రాజు గారు, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ అని చూస్తుంటే మార్కెట్ వాల్యూ ప్రభుత్వం యొక్క ఏదైతే విలువ గానీ మార్కెట్ వాల్యూ కానీ వ్యత్యాసం ఉంటుంది అనేది అది జగమెరిగిన సత్యం. అదే చెప్తున్నా. ఇప్పుడు అదే నాకు కూడా ఐడియా ఉంది దాని మీద. ఇప్పుడు మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ బుక్ వాల్యూ ఉన్నదాన్ని తగ్గించేసి చేసుకున్నారు అనేది కదా ఇక్కడ వాళ్ళ మీద ఉండేది. సో మామూలుగా ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి వినండి సార్, ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి మార్కెట్ వాల్యూతో ఎవరు చేసుకోరు, గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ వాల్యూని కూడా తగ్గించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే అక్కడ ఉన్నటువంటి అపవాదు. సో దానికి ఆన్సర్ చేయాలి. నేను అంటుంది అదే సార్, ఇక్కడ ఏంటంటే కొన్ని భూములకేమో ప్రభుత్వ విలువ కంటే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, కొన్ని భూములకి ప్రభుత్వ నిర్ణయించినటువంటి ధరల కంటే మార్కెట్ వాల్యూ తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యత్యాసం ఎక్కడ పూర్తి అవుతుందంటే అక్కడ పక్కన ఏదన్నా కొత్తగా వచ్చేటటువంటి ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క యాక్టివిటీ లేకపోతే ప్రభుత్వం యొక్క సంస్థలు ఏర్పాటు అయినప్పుడు ఈ